బోర్ కంప్లీట్ అయింది కదా. సో బోర్ మోటార్ కోసం అని చెప్పేసి లోకల్లో విజిట్ చేసాము. లోకల్లో విజిట్ చేస్తే మాకు 49,500 అన్నారు. 400 ఫీట్కి 2 HP 25 స్టేజ్ సింగిల్ ఫేస్ V4 విత్ బాక్స్ ఎలక్ట్రికల్ వైర్ 3 ఫేజ్ వచ్చి ప్లగ్స్ ఏమో పెడతారంట. సో A to Z అంతా కలిపి 49,500 కాస్ట్ చెప్పారు. ఎక్కడ మాకు నియర్ బై లోకల్లో సిఆర్ఐ పంప్స్ ఇప్పుడు టాప్ బ్రాండ్స్ బోర్వి రెండే ఉన్నాయి. సిఆర్ఐ ఒకటి, టెక్స్మో ఒకటి. సో రెండు తెలుసుకుందామని చెప్పి రెండు తెలుసుకున్నాము. టెక్స్మో 2,000 to 3,000 డిఫరెన్స్ ఉంది అంతే. సిఆర్ఐ 50,000 చెప్తే మనకి ఇది 48,000 అలా వస్తుంది అంతే. సరేలే, మా పేరెంట్స్ ఏమన్నారంటే, మేము ఇంతకుముందు తీసుకున్నప్పుడు రాణిగంజ్ సికింద్రాబాద్ చాలా తక్కువ డిఫరెన్స్ వేరియేషన్ వస్తుంది, 5,000 to 10,000 మధ్యలో డిఫరెన్స్ వస్తుంది, కుదిరితే వెళ్ళిరండి అని మా పేరెంట్స్ చెప్పేసరికి సరేలే విజిట్ చేద్దామని చెప్పి ఈరోజు నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. వెళ్తే మాకు తెలిసింది ఏంటంటే డిఫరెన్స్ అయితే ఏం లేదు. మాకు ఇక్కడ 50,000 చెప్పారు, అక్కడ 46,000 చెప్పారు. బట్ ఏంటంటే ట్రావెల్ కాస్ట్ 2,000, ఫిట్టింగ్ కాస్ట్ 2,000 చెప్పారు. ఇంకా 46,000 ఈ 40,000 మొత్తం కలిపిన 50,000 అవుతుంది. నా బెస్ట్ టిప్ ఏంటంటే ఈ వీడియోలో రాణిగంజ్ సికింద్రాబాద్ నియర్ బైలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయండి, తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. మాకేంటంటే కొంచెం లాంగ్ అవ్వడం వల్ల, ట్రావెల్ కాస్ట్ పడడం వల్ల మాకేంటంటే సేమ్ కాస్టే కదా, ఇంకెందుకు అక్కడ తీసుకుంటే మనకి ఫిట్టింగ్ వాళ్ళే వచ్చి చేసి వెళ్ళిపోతారు, మనకి ఇవన్నీ మిగులుతాయి కదా అని మాకు అనిపించింది. ఇక్కడ ఇంకొక టిప్ ఏం చెప్తున్నానంటే, సిఆర్ఐ బ్రాండ్ వాళ్ళు సిఆర్ఐ పంపు వాళ్ళదే, సిఆర్ఐ వైర్ వాళ్ళదే, సిఆర్ఐ 24 స్టేజ్ సంథింగ్ ఏమో అది వాళ్ళదే, సిఆర్ఐ 2 HP అనేది మోటార్ వాళ్ళదే. సో అన్నీ A to Z బ్రాండ్స్ అన్నీ సిఆర్ఐ వాళ్ళే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ A to Z మొత్తం సిఆర్ఐ కంపెనీ. టెక్స్మో ఏమైందంటే రీసెంట్గా టెక్స్మో బ్రాండ్ CEO సంథింగ్ ఎవరో ఏదో ఇష్యూ అయ్యి వాళ్ళ పార్ట్నర్ ఇద్దరు డివైడ్ అయ్యారంట. సో అది టెక్స్మో వాళ్ళు డివైడ్ అయ్యారన్నమాట. టెక్స్మో అనేది టెక్స్మో సపరేట్, టెక్స్మో తారో అని చెప్పేసి ఇంకొకళ్ళు డివైడ్ అయ్యారంట. సో 2 పార్ట్నర్స్గా డివైడ్ అవ్వడం వల్ల సపరేట్ అనమాట. ఒకరిది పైపింగ్ అయితే ఒకరిది వైరింగ్, ఒకరిది మోటారు, ఇలా సపరేట్ అవ్వడం వల్ల డ్యూరబిలిటీ తక్కువ వస్తుంది. ఐ మీన్ ఒక 5 years 6 years అయిన తర్వాత ఏమైనా రిపేర్ రావచ్చు. బట్ సిఆర్ఐలో అలా ఉండదు. సిఆర్ఐలో 30 to 35 years బ్రాండ్ బాగా యూసేజ్ ఉంది, ఇప్పటిదాకా ఏ రిపేర్ రాలేదు అని చెప్పి చెప్తున్నారు పబ్లిక్. సో నేనైతే సిఆర్ఐ తీసుకుంటున్నాను.